నుంచి స్టార్ట్ అయితే 6 గంటలకు బస్సులు వస్తాయి. అప్పటి వరకు మా ఇళ్లలో భోజన వ్యవస్థ కాదు. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయ పనులు చేస్తారు. మీద మిక్కి పరిస్థితికి ఉన్నారు కాబట్టి మేము కొంచెం ఆకలితో ఉండలేకపోతున్నాం, కొంచెం రాలేకపోతున్నాం. అటెండ్గా ఏదైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినా కూడా రాని పరిస్థితుల్లో ఉంది. మనకు అదృష్టం ఏంటంటే ఈ పరిస్థితులు చెప్పినాక ఏమిటంటే ఈ పరిస్థితి స్టాఫ్ పరిస్థితి ఎట్లుందంటే ఈయన ఉన్న లెక్చరర్స్ వచ్చిన ప్రిన్సిపల్ కూడా బాగా కసితోటి ఉన్నారు. మేము వాళ్ళది చాలా గ్రేట్. ఎంత చేసినా మనం ఎంత చేసినా కూడా లెక్చరర్స్ సహకరించుకుంటే మనం ఏం చేయలేము కాబట్టి వాళ్ళు కూడా కసి మీద ఉన్నారు కాబట్టి అంతా ఒక గ్రూప్ గా తయారైపోయినా మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. దీన్ని ఏ విధంగా ఎమ్మెల్యే గారికి సహకారం చేసుకుంటూ లెక్చరర్స్ కు సహకరించిన పిల్లలు కూడా 2-2.5 నెలల నుంచి మేము మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేస్తే స్ట్రెంత్ 400 నుంచి 600 వరకు వచ్చింది. అప్పుడు పిల్లలు కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. ఎంత సాటిస్ఫై చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. తన బృందం, మిత్ర బృందం, తర్వాత పూర్వ విద్యార్థులు, తర్వాత మా కాంగ్రెస్ నాయకులు. అయితే ఈరోజు ఇంకా గ్రేట్ ఏంటంటే ఈ వ్యవస్థ ఈ కాలేజీ గురించి వచ్చినప్పుడు ఎక్కడనే కాదు, దాతలతో సహకారంతో తీసుకోవాలి. అన్ని రంగాల్లో అన్ని పార్టీలతో ఇన్వాల్వ్ చేయడం చాలా గ్రేట్. ఇది ఎమ్మెల్యే గారు తీసుకుంటా ఇది మంచి ఉద్దేశము. దీనికి కోసము ఈరోజు పోయిన సంవత్సరం కంటే ఈరోజు 2 నెలల్లోనే ఇంత రిజల్ట్ ఇచ్చిందంటే పూర్తిగా చాలా సంతోషంగా ఉంది. మీకు దీనికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ నవంబర్లో స్టార్ట్ చేయాలి. ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ కొత్త కాలేజ్ స్టార్ట్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకుంటాడు. ఖచ్చితంగా మ్యాక్సిమం అప్పటి వరకు అయిపోతుంది. దీని తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టి అంతా విద్య అయిపోయినాక తర్వాత మనకు వైద్యం గురించి కూడా ఆలోచన ఉన్నది. కాబట్టి మనకి ప్రపంచంలో ఏ దేశాలు కూడా సంపన్న దేశాలు ఎన్నైనా కూడా ఏది ఇస్తలేదు, కేవలం విద్యా వైద్యమే చూస్తున్నారు. ఆ దేశాలతోటి మనం పోటీగా మనకు ఆ విజన్ తోటి ఉన్న మన ఎమ్మెల్యే గారికి చాలా ఎంత చేసినా కూడా ఎంత చెప్పినా కూడా మనకు తక్కువనే. ఆయన అంత సాక్రిఫైస్ చేయడం ఈ రోజుల్లో ఎవరైనా కూడా ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా ఏదైనా పని చేసినా ఏదైనా వచ్చినా మనిషి వస్తే దీంతో నాకేం అవసరం, దీనికి నాకు ఎంత లాభం అని ఆలోచన చేసే వ్యక్తులే ఈరోజు సమాజంలో ఉన్నారు. దానికి ధీటుగా నాకు ఏం అవసరం నాకు లేకున్నా సరే, నేను బద్దలైనా సరే, నేను ఇట్లా ఉన్నా సరే, నా పేరుంటే చాలు, నేను నా పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి మనకి ఇక్కడ ఎమ్మెల్యే కావడం, నా యువకుడు మంచి ఉద్దేశంలో ఉన్న నాన్ కరప్టెడ్ అనేది రాష్ట్రంలోనే తెలిసిపోయింది. మీరు ఇలపల్లి శంకర్ ఎవరు అంటే నాన్ కరప్టెడ్, ప్రజలకు అందుబాటులో, కార్యకర్తలకు అందుబాటులో, కాంగ్రెస్ పార్టీకి తర్వాత అన్ని రంగాల్లో అన్ని పార్టీలతోటి మమేకమై ఉండే వ్యక్తి అనేది రాష్ట్రంలో తెలిసిపోయింది. అటువంటి వారికి తోడుగా మీరు కూడా విద్యార్థులు కూడా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. దీంట్లో ప్రతినిత్యం మనకు ఏదో ప్రోగ్రామ్ అప్డేట్ చేసి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చాలా మేము చెప్పకముందుకి ఉత్సాహంగా రోజు ఒక పేపర్ రాయడం అంటే చేస్తున్నది వేరు, చెప్పడం వేరు. ఈరోజు వైరల్గా కాకుండా కూడా మనం ఎంత చేసినా కూడా వేస్ట్. కాబట్టి వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మనం ముందుకు వెళ్దాం. ఆయన కూడా ఎమ్మెల్యే కూడా చేయితనిచ్చేసి మనం బాసటగా నిలిచి ఆయనకు ధైర్యం తెలుపుకుంటూ మేము కూడా పాల్పంచుకుంటాం. ఈ విధంగా మేము ఎప్పుడు ఆర్గనైజేషన్లో ఆయనతో పాటు ఉంటామని చెప్పి మనం చేస్తూ ఈ రిజల్ట్ ఇచ్చినందుకు ఇంకోటి ఫస్ట్ ఇయర్లో సార్ చెప్పినట్టు ఫస్ట్ ఇయర్లో ఇంత అబ్జర్వేషన్ లేదు కాబట్టి తక్కువ మార్కులు వచ్చి, సెకండ్ ఇయర్లో తక్కువ మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా వచ్చింది కాబట్టి ఈసారి ఇంకా రిజల్ట్ చూపించి కార్పొరేట్ లెవెల్లో మన బిల్డింగ్ కూడా అవుతుంది. ఆ విధంగానే రిజల్ట్ చూపిద్దామని చెప్పి ఈ విధంగా అందరికి సహకరించిన వాళ్ళందరూ కూడా దాతలకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈ ఇయర్ ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు అందరికి ముందుగా ధన్యవాదాలు. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మీకు చదువు చెప్పినప్పుడు మీరు కూడా పేరు తీసుకురావాలి. ఇంకోటి మీకు సహకరించిన దాతలు కానీ ఎమ్మెల్యే గారు కానీ నియోజకవర్గంలో ఆయన మంచి పేరు తెస్తే ఆ స్టేట్ లో మొత్తం ఆయన పేరు చెప్పుకుంటారు. కాబట్టి మీరు చదువు చెప్పిన గురువులకు, టీచర్లకు అందరూ మంచి పేరు తేవాలి. మనకి పర్టికులర్గా శంకర్ సార్ చెప్పాలంటే
నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. అతను చేస్తున్న పని ఏ మినిస్టర్ ఎమ్మెల్యే కానీ గుడి అంటారు అది అంటారు కానీ సార్ ఎంత పెద్ద పని చేస్తున్నాడంటే ప్రిన్సిపల్ సార్ చెప్తుంది తరతరాల స్టూడెంట్స్ కొన్ని 100 కానీ 100+ ఇయర్స్ దాకా ఎంతో మంది వాళ్ళ భవిష్యత్తు రిటర్న్ చేసుకొని ఇటు నుంచి పోయి అనుకోండి వర్కిస్తున్నాడు. మెనీ థ్యాంక్స్. భగవంతుడు అనేది చాలా బాగున్నారు. ఇంకోటి తిరుపతి రెడ్డి సార్ అన్నట్టు రిజల్ట్ సార్, దిస్ ఈస్ ద బేస్. ఈ ఇయర్ మనకు బేస్ ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి చూడండి ఎంత బాగా మన దగ్గర నుంచి మూవ్ అవుతా ఉంటది. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ వీళ్ళు మాకు అడ్వర్టైజ్మెంట్ నేను ఎన్నోసార్లు వేరే ప్రైవేట్ స్కూల్స్ ప్రిన్సిపల్ సార్ డిస్ట్రక్షన్ ప్రకారం పోయినప్పుడు అక్కడ అంతా కూడా సార్ మేము శాంతనగర్ కాలేజ్ ఎక్కడ వెళ్తాం సార్, శాంతనగర్ సార్ అంత పెద్ద కాలేజ్ కట్టిస్తున్నాడు మేము ఎందుకు ఎక్కడ వెళ్ళాము, ఇప్పటి నుంచే మా పేరు ఎన్రోల్మెంట్ చేసుకోవడం అని నేను అయ్యా సార్ ఉత్తరాఖండ్ సార్ పేరు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది సార్. డెఫినెట్ గా ఇది మనకు చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ సార్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు 1 డేలో 2 డేలో రాదు. డెఫినెట్ గా దిస్ ఈస్ ద బేస్. ఈ బేస్ నుంచి మనం చాలా దూరంగా మనము వెళ్ళిపోవచ్చు. మనం అనుకున్న టార్గెట్ కూడా అచీవ్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ కూడా పేరెంట్స్ కానీ మీడియా మిత్రులకు కానీ స్టూడెంట్స్ కానీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే స్టూడెంట్స్ మీరు ప్రతి లెక్చరర్స్ యూజ్ చేసుకోవాలి, మీరు క్యాంపెయిన్ చేయాలి. మన కాలేజ్ ఎలా ఉంది, మన కాలేజ్ ఉన్న ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, మన కాలేజ్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ వాళ్ళు దిన రాత్రంతా కూర్చొని అశోక్ సార్ తిరుపతి రెడ్డి సార్ ప్రిన్సిపల్ సార్ మన ఎమ్మెల్యే సార్ ఒక చిన్న లేబర్ లెక్క వచ్చి వర్క్ చేస్తూ ఉంటాడు. ఎవరి కోసం నాన్న, మీకోసం. మీరు పాజిటివ్ గా మీరు మీ రిలేషన్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయండి. కావాలంటే మన కాలేజ్ అంటే మన షాద్నగర్ కాలేజ్, ఇక్కడ మంచి స్టాఫ్, ఎక్సలెంట్ స్టాఫ్. ఈరోజు కొంతమంది ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్నారు 90s 91 ఎక్సలెంట్ రిజల్ట్ నా. ప్లీజ్ అందరూ కూడా మీరు ఈ కాలేజ్ యూజ్ చేసుకోవాలి. మంచి రిజల్ట్ రావాలి, మంచి టాలెంటెడ్ గా ఇక్కడ నుంచి స్కూల్ వెళ్ళాలి. మన కాలేజ్ డెఫినెట్ గా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ లోనే కాకుండా సార్ అన్నట్టు తెలంగాణలో ఒక ఐకానిక్ గా మంచి రిజల్ట్ గా ఉండాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మా కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసి ప్రిన్సిపల్ చూసుకోవాలంటే చైర్ నుంచి వెళ్ళేసి వచ్చి గేట్ దగ్గర నుంచి కష్టం. కాలేజీ ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉండాలా. అట్లానే ఉర్దూ మీడియంలో హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ లెక్చరర్స్ లేరు. లేకున్నా ఈ రోజు మా ముందుస్థాయిలో ఉన్నామంటే ఉన్న లెక్చర్స్ గెస్ట్ గా సార్ ఎకనామిక్స్ ఉర్దూ మీడియం కి సింగిల్ ఎంపీ తీసుకోకుండా ఈరోజు ఇప్పుడు సెంటర్ కాదు జర్నీ సిస్టంలో అందరు పాస్ అయ్యేటట్టు కష్టపడలేదు కానీ పైసలు ఆదించలేదు. వాళ్ళని పోస్టులు కాదున్నాయి ఉర్దూ మీడియంలో. ఆ ఉర్దూ మీడియంలో ఎకనామిక్స్, హిస్టరీ బై సివిక్స్ పోస్ట్ కాలంలో బీడీ ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ ఒక సీనియర్ అసిస్టెంట్ ఇంత పెద్ద కాలంలో ఆఫీస్ పని చేయడానికి ఒక సీనియర్ లెక్చరర్ కావాలి, సీనియర్ అసిస్టెంట్ కావాలి. సీనియర్ అసిస్టెంట్ లేదు కాబట్టి ఇన్ని ఆఫీస్ తరఫు నుంచి ఈ సమస్యలు సార్ దృష్టికి సార్ దయవల్లనే మాకు సీసీ కెమెరాలు వచ్చాయి. సార్ కమిషనర్ సార్ దయవల్లనే మాకు ల్యాబ్ ఇచ్చారు. కమిషనర్ సార్ యాక్చువల్ మాకి వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడు. ప్రతి వ్యక్తి ప్రతి లెక్చర్ మాట్లాడటం. నోడల్ ఆఫీసర్ గా నియమించారు మేడం, లైబ్రరీ కంపల్సరీ మేడం. ప్రతి స్కూల్కి వెళ్ళి ఆమె ప్రతి స్కూల్ అడ్మిషన్ మాత్రం గమనీయంగా మాకు ఈ దీంతో మీ సహకారం కూడా అందుతుంది. నేను నిన్న నైట్ వచ్చాను సార్, ఎమ్మెల్యే సార్ వచ్చి నైట్ 2 hours కూర్చోబెట్టారు. చూడండి సార్కి ఎంత అవసరం. ఆయన పర్సనల్ పనులన్నీ పక్కన పెట్టి బిల్డింగ్ దగ్గర వచ్చి నైట్ కూర్చోబెట్టారు ఎంక్వైరీ చేస్తారు. మరి ఇదంతా మీకు తొందరగా కావాలి తప్పకుండా సార్. తొందరగా ఏం చేస్తారంటే బిల్డింగ్ అంతా కూడా తీసుకొచ్చి ఒక షేర్ తీసుకొచ్చి ప్రజల ముందుకు వెళ్ళాలని కాబట్టి మీరు మంచి మీ ఫ్రెండ్స్ అందరూ ఏర్పడి మంచి అడ్మిషన్ తీసుకురండి. ఇప్పుడు 90 వచ్చే 98 వచ్చే ఇక్కడ అంతకంటే మంచి మార్క్స్ వచ్చి స్టేట్ లోనే ర్యాంకులు మాట పనిచేసేట్టుగా చూడండి. నా క్లాస్ కూడా అయితే అక్కడే నా సీట్
ఎవరిని గుర్తించారు చూసుకుంటే అక్కడ కూర్చుంటే చాలా అసలు అప్పుడున్న పరిస్థితులలో కర్ణ మేడం గారు ఆ లెక్చర్ ఉన్నప్పుడు మేము 91 బ్యాచ్ 91 బ్యాచ్ అయితే నిజంగా సార్ నాకు అశోక్ గారు పొద్దున్నే ఫోన్ చేసి 22 మంది అంటే ఎందుకు చెప్తాను 22 మంది 80% అయితే లెక్కలేదు అసలు అని సరిశ్రెడ్డి గారు చెప్తుంటే సార్ వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. సరే ఇప్పుడిప్పుడే అయితుందేమో అనుకున్నాను కానీ మొన్న కొద్ది కాలంలోనే చేసిన కొన్ని పనుల వల్ల ఇంత పెద్ద రిజల్ట్ వస్తుంది అంటే అసలు నేను కూడా ఉంచలేకపోయాను. నేను కూడా గవర్నమెంట్ స్టూడెంట్నే, కాకపోతే మా కాలంలో ఇంత లేదు, జస్ట్ ఏదో యావరేజ్ గా పాస్ బిలో పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అసలు 22 మంది 80% లెక్కలేస్తారంటారు సార్. ఇంత మంచి రిజల్ట్ మీడియాకు మీరు చెప్తే బాగుండేది అందరితో పాటు, ఎందుకంటే ఇది పోటీ ప్రపంచం. మిమ్మల్ని చూసి చాలా మంది గవర్నమెంట్ కాలేజ్ అంటే చాలా మంది ఒక రకమైన భావం ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయితే రిజల్ట్ వస్తుంది, గవర్నమెంట్ కాలేజ్ అయితే రిజల్ట్ రాలేదు, చాలా మందికి ఒక భావం ఉంది. తల్లిదండ్రులకు అది పోవాలి. నాకు తెలిసి సార్ కొన్ని విషయాలు ఈ బిల్డింగ్ విషయాలు చెప్తుంటే నిజంగా చూడముచ్చట కనిపిస్తుంది. నాకు అసలు వినసొంపు ఉంది. విదేశాల్లో ఉన్న కళాశాలలు, కార్పొరేట్ స్థాయిలో ఉన్న కళాశాలలు ఇక్కడ మనం తీర్చిదిద్దుకోబోతున్నాము. లిఫ్ట్ వస్తుంది, అంతా చాలా మంచి సిస్టమ్స్ ఉంటాయి, అన్ని ప్రతి వ్యవస్థ కూడా మంచి ఉంటుందని చెప్తున్నారు. నిజంగా ఇదే కనుక జరిగితే మొత్తం ఈ తెలంగాణలో ఇది ఒక రోల్ మోడల్ కాలేజ్ కావడం ఖాయం. మాకు సీట్లు ఇప్పియండి ఇందులో, లేదా మేము వర్క్ చేస్తామని లెక్చరర్ కానీ విద్యార్థులకు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. నిజంగా ఉంటాయి కూడా అలాంటి పరిస్థితి. ఇంత గొప్పగా అసలు అద్భుతంగా వీటన్నిటితో పాటు మన దగ్గర అదే ఓకే సరే మరి ఇంత మంచి కళాశాలలో మాకు తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే లెక్చరర్లో కూడా ఇంత బాగా అద్భుతంగా బోధించి పిల్లల దగ్గర ఇంత స్థాయి వచ్చిందంటే లెక్చరర్లే చాలా గొప్ప వాళ్ళు. నిజంగా వాళ్ళని అంత తీర్చిద్దరు చాలా గొప్ప. ఇంతమంది మనకు ఉన్నారు కానీ మనం ఎప్పుడు ఇట్లాంటివి యూజ్ చేసుకోలేకపోయినాము, వాళ్ళని ఒక దశ చూపలేకపోయినాము. కానీ ఎమ్మెల్యే గారు వచ్చినాక వీళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ అయిపోయింది. నిజంగా ఇంత బాగా జరుగుతుంది, మనం కూడా అలాంటి రిజల్ట్ తీసుకోవాలనే పట్టుదల వాళ్ళకు కూడా పెరిగింది. నిజంగా ఇది చాలా అద్భుతం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ముందు గురువులందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళ వందనాలు తెలియజేసుకుంటూ నిజంగా అంత అద్భుతమైన వాళ్ళ కృషికి చేసినందుకు స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. 90% వచ్చిన వాళ్ళు, 80% వచ్చిన వాళ్ళు, విలువైన పాస్ అయిన వాళ్ళందరూ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి మా మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మేము మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో ఇప్పటికీ ఉన్న విషయాల్లో మాట్లాడితే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చాలా కసి పట్టుదల వ్యక్తి. ఆయన సార్ కూడా జర్నలిస్ట్ గా పనిచేశారు, మా దాంట్లో పనిచేశారు. సార్ కూడా జర్నలిస్ట్ గా ఆయన స్టార్ట్ చేసి ఆ తర్వాత సర్పంచ్ అయ్యి ఆ తర్వాత ఆయన ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కాకపోతే మనం ఎమ్మెల్యే ఉండాలి, ఎన్ని రోజులకైనా ఎమ్మెల్యే కావాలి అనేది ఒక సంకల్పం చెప్తే నేను కూడా ఒకసారి అనుకోండి అవుతుందా ఇది జరుగుతుందా అనుకున్నా. కానీ ఆయన పట్టుదల చూసి మేమే ఆశ్చర్యపోయింది. ఏంటంటే ఆయన అభివృద్ధిలో మా అక్షరాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము కూడా సంతోషం. మా తోటి కూడా మా జర్నలిస్ట్ కూడా ఈరోజు ఎమ్మెల్యే అయినందుకు అసలు గొప్ప విషయం ఏంటంటే ఇంత గొప్ప కళాశాల కట్టడానికి ఎవరు ఇంత పెద్ద మనుషులు అన్న ఇలాగా గొప్పతనం అసలు నిజంగా చెప్తున్నా కదా, ఎవరైనా సంపాదించుకోవడానికి చేయడానికి దానికి ఎవరైనా చేస్తారు. నిజంగా ఎవరైనా కట్టడానికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో ఆర్థిక సమస్య ఉంటుంది మనకు తెలుసు. 100 గజాలు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని తిప్పలు పడతాము ఏముందో తెలుసు. కానీ సొంతంగా ఒక ఇల్లు కట్టుకున్నారు అంటే ఇంత పెద్ద దేవాలయాన్ని ఇల్లే కాదు, అసలు ఇది ఇల్లు కాదు, బిల్డింగ్ కాదు, దేవాలయం. ఈ దేవాలయాన్ని నిజంగా ఆయన మనసుకు ఆయనకు బాధాగా ఉంది చేయగలరు అలాంటి. ఎందుకంటే అక్షరంతోనే మనము రాజ్యాలను గెలవచ్చు, ఈ సమాజానికి గెలవచ్చు, ఈ ప్రపంచానికి గెలవచ్చు అక్షరాలతో. అక్షరాలు నేర్పే ఇలాంటి దేవాలయాలను ఆయన సృష్టిస్తున్నట్టే చరిత్ర కాదు, ఆయన పైగా ఇప్పటికీ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సార్ అంటే శిలాక్షరాలు మొత్తం ఉండిపోతాయి, అంతే అదొక అక్షరం నిలిచిపోతుంది. కాబట్టి నిజంగా ఈ అవకాశం నాకు ధన్యవాదాలు. పిల్లలు ఇంత రిజల్ట్ మంచి సాధ్యత వాళ్ళకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఇంకా వాళ్ళ భవిష్యత్తులో చాలా మందికి మంచి సాధించి ఇంకా మిగతా పిల్లలను కూడా గవర్నమెంట్ కళాశాలకు రావాలని తెప్పించేలా మీరు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులు సందర్భంగా అంతా ఉన్నదమ్మా చేపలు కాకుండా బయట వేస్ట్ పుట్టి ఉండడమే వేస్ట్ అని చెప్పి
అంటే ప్రతి మనిషి ఏదో ఆయనకి ఏది మనసులోకి వచ్చినా ఆడమ్మగా ఎవరైనా కానీ సరే మన జీవితంలో ఒక గోల్ ఉండాలండి. గోల్ లేనాడు ఈ వ్యవస్థలను వేస్ట్ అన్నాడు. అందుకు నేను మానసలు అడిగిన ఏంటి నీ గోల్ అని అంటే డాక్టర్ అయితే అంటారు. ఖచ్చితంగా డాక్టర్ కావాలి. మీకు ఏ ఉన్న సహకారము ఇప్పుడు కాజాబాయి చెప్పినట్టు ఏ ఫీజులు కానీ ఏది కానీ మేము అందరు కలెక్ట్ చేసుకొని ఒకరితోటి కాకుండా కూడా కలెక్ట్ చేసుకొని ఇస్తాం. ఏ స్టూడెంట్ కూడా ఫీజుల కోసం ఆలోచన చేయదు. మాకు ఎవరు ఆలోచన మాకు ఎవరు విశ్వాసం రావాలంటే కష్టం ఉండే. కానీ ఈరోజు అన్ని వసతులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. మాకు కూడా బాగా కష్టపడ్డాం కాబట్టి మాకు కూడా సేవ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి విద్య లేని మనం ఏది ప్రపంచం లేదు. విద్య లేని వాడు ఇంత పశువు సాగుతుంది కాబట్టి దాన్ని మేము అన్ని చూస్తున్నాం. కాబట్టి ఏ విధమైన సహకారానికైనా నేను కంటున్నాను. 99. అమ్మాయి రాలేదు నెక్స్ట్ వైష్ణవి అమ్మాయి రాలేదు తీసుకున్నాం. అన్నా అన్నా నెక్స్ట్ 95% శైలజ ఇల్లు 94%. జనరల్ గా హెచ్ఈసీలో పర్సెంటేజ్ కాదు సార్. ఈ అమ్మాయి హెచ్ఈసీ అమ్మాయి, ఈ అమ్మాయి 94% వచ్చింది. ఇంత మార్కులు సైన్స్ గ్రూప్ లో తప్ప ఆర్ట్స్ గ్రూప్ లో రావు. ఈ అమ్మాయికి వచ్చింది సార్. అంటున్నాను ఫోటో తీసుకోవాలి. సెప్టెంబర్ అడ్మిషన్ చేసి నువ్వు చదువుతావానంటే ఏమో సార్ ఆలోచిస్తాను. దాని తర్వాత వీడు ఎట్లా నాకు ఎడిక్ట్ అయిపోయిందంటే మేడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఈ ఫ్యూచర్ నేను ఇవాళ చెప్తున్నాను. భగవంతుడు ఇంక మంచిగా ఈజ్ ఎ వెరీ కైండ్ పర్సన్. సైలెన్స్ ఉంటాడు, మన పని నీట్ గా చేసుకొని వెళ్ళిపోతాడు మేడం. రియల్లీ గాడ్ బ్లెస్ యు. ఎకనామిక్స్ 99 సార్. సార్ ఒక్క నిమిషం ఉండండి. సార్ అశోక్ సార్ మీరు కావేరి జై కావేరి సార్. ఈ అమ్మాయి టాప్ స్టూడెంట్ కామర్స్. వాళ్ళిద్దరు మ్యాథమెటిక్స్ అంటే ఈజీ కానీ ఫిజిక్స్ లో రావడం చాలా గొప్ప. అండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ షాద్నగర్లో ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మార్చి నందు టాప్ రిజల్ట్ వచ్చింది. పిల్లలు 90% దాటిన వాళ్ళు 22 మెంబర్స్ ఇక్కడికి వచ్చారు. 80% దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కృషి
మా విద్యార్థులది, అధ్యాపకులది, అన్నిటికీ మించి మా కమిషనర్ సారు, మా ఎమ్మెల్యే సారు తోడ్పాటు ఉండడం వల్ల ఇది సాధించాము. మధ్యాహ్న భోజనము మాకు ఉచితంగా ఏర్పాటు చేయడం వల్ల రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. ఈ సారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో జనవరి నెల నుంచి ఎగ్జామ్స్ వరకు పిల్లలకు అందరికీ ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల ఆ టైంలో పిల్లల్ని రప్పించి చదివించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే మా కమిషనర్ సారు ఆదేశాల మేరకు స్టాఫ్ అంతా కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు 90% రిజల్ట్ 90%, 98.6% టాపర్గా ఈ కాలేజీ నుంచి పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఈ కాలేజీలో ఈ విధంగా కొనసాగితే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువ మంది కూడా పిల్లలు పాస్ అవుతారని మా అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి మీ సహకారంతో ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలకి భోజనాలు పెట్టించి కొత్త బిల్డింగ్ కట్టించి కాలేజీలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామ ప్రజలకి సేవలకి మేము వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఉంటాము. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ షాద్నగర్ విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యారంగంలో గవర్నమెంట్ కాలేజీని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం సార్. రోజు ప్రభుత్వ కళాశాలకు కొత్త భవనం నిర్మించడానికి మన ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. అది దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో ఉన్న విలేజ్లో ఉన్న మొత్తం అందరు ప్రముఖులు మన రంగాల్లో ఉన్న అన్ని పార్టీలకు చెందిన వారు అందుకు ఇది సమిష్టిగా చేస్తుండు. వారు తీసుకున్న ఈ నిర్ణయంలో మన ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఆ విధంగా స్పందించి మంచి రిజల్ట్ తెచ్చిర్రు. వాళ్ళకి స్టూడెంట్స్కు ఇబ్బంది వస్తుందని చెప్పి 2 నెలల వరకు మనము ఉచిత విద్య మధ్యాహ్నం కల్పించినందుకు కూడా స్టూడెంట్స్ కూడా మంచి మోటివేట్ అయ్యి మాకు ఇది చేస్తున్న సహకారాలు ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడుతుంది కాబట్టి మేము కూడా మంచి రిజల్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మంచి రిజల్ట్ ఇచ్చిర్రు. ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో ఈరోజు రిజల్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ గారికి, ప్రిన్సిపల్ సార్ గారికి, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. ఎమ్మెల్యే సార్ మన కాలేజ్ పరిస్థితి చూసి మనకి కొత్త కాలేజ్, ఫుడ్ అన్నీ మాకు అవసరమైనవన్నీ అందించారు. మేము సార్ ఊహించిన రిజల్ట్స్ తెచ్చినామని ఆశిస్తున్నాను. ఎక్కడున్నా నేను బాగా చదువుకుంటాను. నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మ నాకు కష్టపడి పెంచింది. మా డాడీ చిన్నప్పుడే చనిపోయిండు. ఎక్కడున్నా మంచిగా చదువుకొని షాద్నగర్కి, ఎమ్మెల్యే సార్ గారికి, మా ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ సార్కి మంచి పేరు తెస్తానని చెప్తున్నాను. నేను 96% తెచ్చుకున్నాను. ఈరోజు నేను ఇంత పర్సంటేజ్ తెచ్చుకున్నానంటే దానికి గల కారణం మన ఫస్ట్ లెక్చరర్సే. ఎందుకంటే వాళ్ళు ఇంత కృషి చేసి నేను ఇంత తెచ్చినంటే మన లెక్చరర్సే. ఇంకా ఎమ్మెల్యే సార్ మా కోసం కొత్త కళాశాల కట్టిస్తున్నందుకు సార్ చేసిన కృషికి చూసి సార్ కోసం మనం ఏమన్నా చేయాలని ఒక పట్టుదలతో నేను బాగా కష్టపడి 96% తెచ్చుకున్నాను. ముందు కూడా నా జీవితంలో ఒక మంచి పట్టుదలతో ఉండి నేను ఒక జీవిత స్థాయిలో పెద్దగా ఎదిగి మంచిగా చదువుకొని ఇదే కళాశాలలో లెక్చర్గా వస్తానని మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. నేను సెరికల్చర్ గ్రూప్లో చదివినాను. 95% వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా మా ప్రిన్సిపల్ సార్కి, మా ఉపాధ్యాయులకి అందరికీ నా పాదాభివందనాలు. అలాగే ఎమ్మెల్యే సార్కి కూడా మమ్మల్ని ఎంతో కృషి చేసి మా పేద వాళ్ళ పిల్లలని అందరినీ అంత అలా ఆదుకొని మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిండ్రు. అంటే మేము కూడా రేపు మంచి స్థాయిలో ఉండి సార్కి, ఎమ్మెల్యే సార్కి, మా లెక్చరర్స్కి అందరికీ మంచి పేరు తెచ్చి మేము ఆ రోజు చెప్పుకుంటాం సార్. ఆ రోజు ఎమ్మెల్యే సార్ని తలుచుకొని చెప్తాం సార్. థ్యాంక్ యూ.